భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ప్రజల కోసం చేసిన సేవలు యువతకు అనుసరణీయమని జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, వేద పారాయణం, భజనలు, కీర్తనలు, నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ శతాబ్దం దాటిపోయిన సత్యసాయిబాబా ఇచ్చిన ప్రేమ, సేవ, దయా సందేశాలు సమాజాన్ని నడిపించే వెలుగులని పేర్కొన్నారు. సేవే పరమధర్మం అనే సిద్ధాంతాన్ని జీవితాంతో ఆచరించి చూపిన ఆయన జీవితం అక్షయ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. యువత తమ శక్తి, ప్రతిభ, సమయాన్ని సమాజ సేవలో వినియోగిస్తే దేశ అభ్యున్నతి మరింత వేగవంతం అవుతుందని సూచించారు. పుట్టపర్తి వంటి వెనుకబడిన ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది సాయిబాబా సేవలేనన్నారు. అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు, ఇన్ఛార్జి డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ ఏ శ్యామసుందర్, ప్రిన్సిపాల్ కె గుర్రయ్య, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాస్, ఎస్ మాధవరావు, సిపిఓ ఎల్ అప్పలకొండ, వి శాంతామణి, కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శత జయంతి వేడుకల్లో మనం ఒక శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు, ముఖ్యంగా సేవ, ప్రేమ, దయ, ఒక గొప్ప వాల్యూస్ అండ్ సందేశాలని ఈనాటికి కూడా మన సమాజానికి ఎంతో మార్గదర్శకం వహిస్తుంది. సత్యసాయి గారి తత్వం, శాంతి, అహింస, నిజాయితీ, పేదల సంక్షేమం కోసం కృషి చేయడం, ఆయన నమ్మకాలను వమ్ము చేయకుండా అనేక మంది భక్తులు ఆయన ఆరాధించేవాళ్ళు ఉన్నారు. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెనుకబడ్డ ప్రాంతం, ఫ్రాక్షన్ కేంద్రమైన ప్రాంతంలో జన్మించిన ఆయన వాటన్నిటికీ అతీతమైన శాంతి సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు సత్యసాయి గారు. తను నమ్మి ఎంతో మంది ఎన్నెన్నో ఆస్తులు, విలువైన ఆస్తులు ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన చక్కగా నిర్వర్తించగలరు, సక్రమంగా నిర్వర్తించగలరు, 10 మందికి సహాయం ఉంటుందని. మనం ఏ దేశాన్ని ఆక్రమించాం, ఇది భారతదేశంలో ఉన్నటువంటి లక్షణం. సత్యసాయిబాబు గారు ఒక్కసారి బయట దేశాలకు వెళ్ళారు. మనందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడారు, ఆయన ఎప్పుడూ మన మాతృభాష తెలుగులోనే మాట్లాడారు. ఎంతమంది ఎన్ని దేశాల నుంచి భక్తులు వచ్చినా ఆయన తెలుగులో మాట్లాడితే ఆయన ట్రాన్స్లేట్ చేసే మహానుభావులు ఇప్పుడు కూడా ఇవాళ ఉదయం ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారు వారికి, తెనాలి వాస్తవ్యులు. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆనాడే బాబా గారు ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజల మందికి వారు అందజేయడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా ఇంకొక అంశం వైద్యం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా అని, లేకపోతే అంతకుముందు ఆరోగ్యశ్రీ అని, ఇవన్నీ ఉచితంగా వైద్యం మనం ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం. ఇవి బాబా గారు ఆనాడే మొదలుపెట్టి వీరికి స్ఫూర్తిగారని చెప్పేసి మరొకసారి ఇప్పుడు గుర్తు చేస్తాం.